వీడియో తీసుకొచ్చాను. అదే వచ్చేసి చాలామంది అడుగుతున్నారు పెయింటింగ్ గురించి అన్నమాట. పెయింటింగ్లో ఏంటి అంటే వాటర్ ప్రూఫ్ పెయింటింగ్ ఏది బెస్ట్ అనేసి అడుగుతున్నారు. మేమైతే ఆల్రెడీ కొత్తిల్లే కానీ బయట నుంచి మొత్తం వాటర్ ప్రూఫ్ పెయింటింగ్ వేయించాము. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా, చెమ్మ రావడం, మొత్తం నిమ్ములాగా రావటం, వాటర్లా ఏమంటారు, నిమ్ము వచ్చేస్తుంది, గోడలంతా నిమ్ము వచ్చేసి పెయింట్ అంతా ఊడొచ్చేసిద్ది. వాటర్ కారకుండా ఉండడానికి, వాటర్ ఇంట్లోకి రాకుండా ఉండడానికి వాటర్ ప్రూఫ్ పెయింట్ అనేది మేము వేసాము. మమ్మల్ని చూసి చాలామంది కూడా ఇక్కడ వేసుకున్నారనమాట. ఎందుకు అనంటే మేము వాటర్ ప్రూఫ్ పెయింట్ వేసిన తర్వాత ఒక్క చుక్క కూడా చెమ్మ అనేది రాలేదు, నిమ్ము అనేది రాలేదు. బెస్ట్ అంటే బెస్ట్ వాటర్ ప్రూఫ్ పెయింట్ ఏంటి, దాని మిక్సింగ్ ఏంటి, ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది ఏమంటారు, మేము తీసుకున్న పెయింట్ ఇదే అన్నమాట. ఏషియన్ పెయింట్స్ స్మార్ట్ కేర్ డ్యామ్ ప్రూఫ్ అన్నమాట. డ్యామ్ ప్రూఫ్, స్మార్ట్ కేర్ డ్యామ్ ప్రూఫ్. ఇదే వచ్చేసి ప్రైస్ వచ్చేసి 2700 ఉంటుంది. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క లాగా ఉంటుందండి ప్రైస్ డిఫరెన్స్. 2500కి ఇవ్వచ్చు, 2400కి ఇవ్వచ్చు, కొంతమంది 2700కి ఇవ్వచ్చు. అది షాప్ని బట్టి, ఏరియాని బట్టి ఉంటుందన్నమాట. మాకు 2400కి 2500 ఆ రేంజ్లో వచ్చింది. ఇది 10 లీటర్ అన్నమాట. ఏంటి అని అంటే మనం స్లాబ్ కానీ, రేకులిల్లు కానీ, ఏదైనా కానీ వర్షాకాలం వస్తే ఒకవేళ వాటర్ లీకేజ్ అయ్యే ఛాన్స్ ఉంటే, అంటే నిమ్ములాగా రావటం, వాటర్ లీక్ అవ్వటం, చెమ్మ రావటం ఇలా ఉంటే ఈ పెయింట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇంకొక విషయం చెప్పాలి ఏంటి అంటే, ఈ ఏషియన్ పెయింట్స్ స్మార్ట్ కేర్ డ్యామ్ ప్రూఫ్ పెయింట్ 10 లీటర్స్ అనుకోండి. వాటర్ మిక్సింగ్ ఎంత చేయాలి అనేది చెప్తాను. 10 లీటర్కి మనము 2 లీటర్ వాటర్ మాత్రమే మిక్స్ చేయాలి. వాటర్ ఎక్కువ మిక్స్ చేయకూడదు ఈ డ్యామ్ ప్రూఫ్కి. వాటర్ ఎంత తక్కువ ఉంటే మనకి వాటర్ లీకేజ్ లేకుండా ఉంటుంది. ఇది రేకుల ఇల్లుకి అయినా, మీరు కొత్తగా ఇల్లు కట్టిన స్టార్టింగ్లో అయినా కూడా మీరు డైరెక్ట్గా ఇది ఎక్స్టీరియర్ లాగా వేసేసుకోవచ్చు. ఎందుకంటే ముందు జాగ్రత్తగా ముందే మీరు దీన్ని ఎక్స్టీరియర్ లాగా వేసేసుకుంటే, ప్రైమర్ లాగా వేసేసుకుంటే అయిపోయిద్ది. మళ్ళీ మీరు పెయింట్స్ వేసుకొని మళ్ళీ తర్వాత లీకేజ్ అవుతుంది అన్న తర్వాత వేసుకోవడం కన్నా, ఒకవేళ కొత్త ఇల్లు అయితే ముందే ఈ డ్యామ్ ప్రూఫ్ పెయింట్ అనేది మీరు తీసుకొచ్చి ఎక్స్టీరియర్గా బయట నుంచి మాత్రమే వేసుకోవాలి ఎప్పుడైనా వాటర్ ప్రూఫ్ పెయింట్స్ అనేవి. అయితే ఇది డైరెక్ట్గా ప్రైమర్ లాగా కానీ డైరెక్ట్ కలర్ లాగా వేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు వైట్ కాకుండా ఇంటికి ఏ కలర్ వేసుకోవాలనుకుంటే ఆ కలర్ అనేది తీసుకొచ్చి ఇందులోనే మిక్సింగ్ చేపించి కూడా డైరెక్ట్ వేసేసుకోవచ్చు అండి. మనము ఇదే డబల్ కోట్ వేసేసుకుంటే అయిపోయింది. ఇంకా ఎలాంటి ప్రైమర్ కూడా అవసరం లేదు. డైరెక్ట్ ఈ డ్యామ్ ప్రూఫ్లోనే మీకు నచ్చిన కలర్ తీసుకొచ్చి కూడా వేసుకోవచ్చు. లేదు అంటే ఫస్ట్ ఈ డ్యామ్ ప్రూఫ్ని వైట్ కలర్ ఉంటుందండి మనకి. వైట్ ఒక కోట్ వేసిన తర్వాత మనం సపరేట్గా మనకి నచ్చిన కలర్ అనేది మనం ఒక కవర్లో ప్యాక్ చేసి తీసుకొచ్చుకొని సెకండ్ కోట్లో కలర్ మిక్స్ అనేది చేసుకోవచ్చు. అది మన ఇష్టం అన్నమాట. మేము ఏం చేసాము అంటే ఫస్ట్ వైట్ వేసాము ప్రైమర్ లాగా. వైట్ వేసాక మళ్ళీ దాని మీద నుంచి కలర్ అనేది మేము ఇంటికి మాకు నచ్చిన కలర్ అనేది వేరే కవర్లో ప్యాక్ చేయించుకొని తీసుకొచ్చుకొని వేసుకున్నాం. ఎందుకు అలా చేయడం, డైరెక్ట్ ఒకటేసారి కలర్ మిక్స్ చేయొచ్చు కదా అంటే, కొత్త గోడలు కదండి, సిమెంట్ గోడలు అనేవి. డైరెక్ట్ కలర్ వేస్తే మనకు సిమెంట్ అనేది కనిపించిద్ది, సిమెంట్ గోడలు అనేవి. ఫస్ట్ ఒక ప్రైమర్ లాగా వేసి తర్వాత కలర్ మిక్సింగ్ చేసి వేస్తే అయిపోయింది. అందుకే ఫస్ట్ డ్యామ్ ప్రూఫ్ని వైట్ కలర్ ఎలా ఉందో అలా ఒక కోట్ వేసాక సెకండ్ కోట్కి మేము ఇలా వేరే సపరేట్ కవర్లో ఇలా కలర్ మిక్సింగ్ చేపించుకొచ్చి నెక్స్ట్ మళ్ళీ మిగిలిన ఈ డ్యామ్ ప్రూఫ్ ఏదైతే ఉందో ఈ డ్యామ్ ప్రూఫ్ పెయింట్లో మళ్ళీ ఎల్లో కలర్ అనేది మిక్సింగ్ చేయించాం అన్నమాట. మేము లైట్ కలర్ అవుద్ది అనుకున్నాము. కొద్దిగా డార్క్ అయింది, పర్లేదు. ఎందుకంటే మనకి ఎండకి వర్షంకి మెల్లిమెల్లగా ఎలాగో కలర్ అనేది లైట్ అవుద్ది. మరీ ఇక్కడ చూపిస్తున్నంత డార్క్ ఉండదండి. మనం 10 లీటర్ పెయింట్లో కలుపుతున్నాం కాబట్టి కొద్దిగా లైటే అవుద్ది. ఇలా హ్యాండ్తోని జాగ్రత్తగా మెల్లిగా కలుపుకోవాలన్నమాట. చూడండి, పెయింట్లో కలిపాక కలర్ అనేది కొంచెం మనకి జగ్గులో ఉన్నంత డార్క్ కలర్ అనేది ఉండదు.
మీకు వాటర్ క్వాంటిటీ కూడా చెప్పాను కదా, 10 లీటర్కి 2 లీటర్ వాటర్ మాత్రమే కలపాలి. మీరు ఎంత చిక్కగా వేస్తే మీకు లీకేజ్ అనేది ఉండదు. అయితే ఇంకా డౌట్స్ ఏం అడుగుతున్నారు అంటే, ఇది రేకులింటికి ఎక్స్టీరియర్ బయట నుంచి గోడలకి స్లాబ్కి బయట నుంచే వేసుకోవాలా, ఇంకా పైన మనకి స్లాబ్ అనేది ఉంటుంది కదండి చెత్తు, సో దాని మీద కూడా వేసుకోవచ్చు అంటే పైనుంచి కూడా ఒకవేళ మీకు నిమ్ములాగా వాటర్ లీకేజ్ ఉంటే పైన స్లాబ్ పైన కూడా మెట్లెక్కి పైకెళ్ళిన స్లాబ్ పైన కూడా మీరు వేసుకోవచ్చు. సో మీరు ఎక్కడైనా వేసుకోవచ్చు, ఎక్స్టీరియర్ బయట సైడ్ మాత్రమే. సో మేము ఇల్లు మొత్తం బయట సైడ్ వేస్తున్నాము రోలర్స్తోని. సో ఇక్కడ నిఖిల్ ఇంకా మాకు ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళందరూ కలిసి వేస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ వైట్ ఏదైతే ఉందో అదే వైట్ని వేసి మళ్ళీ అందులోనే మళ్ళీ కలర్ మిక్స్ చేసాము. ఎందుకంటే కొత్తిల్లు కాబట్టి గోడలు అనేవి సిమెంట్ కనిపించకుండా ఉండడానికి. సో మనకి ఈ డ్యామ్ ప్రూఫ్ ఏం చేస్తుంది అంటే వర్షం పడినప్పుడు వాటర్ని గోడ మీద ఉండకుండా కిందికి కారిపోయేలాగా చేస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఆయిల్ పెయింట్ లాగా ఉంటుందండి. మనం ఇల్లు మొత్తం ఆయిల్ పెయింట్ వేయలేం కదా, సో ఇదే ఒక ఆయిల్ పెయింట్ లాగా పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. సో లీకేజ్ ఏమున్నా కానీ చాలా బాగా పనిచేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ వీడియో గురించి సో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో పెయింట్ రిలేటెడ్ ఏం డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.